నాగరాజ్ నాకు ఒక 5,000 కావాల్సిందా నాగరాజ్, ఇస్తావు కొంచెం? నా దగ్గర లేవు. మేసిరి ఫోన్ చేయి, మేసిరిని అడుగు. మేసిరి నేను ఫుజర్కి ఇస్తుంటా, కష్టం చేస్తేనే కదా ఇచ్చేది. సరే సరేలే. హలో హలో మేస్త్రనా? వీడొకడు ఎదురు ఉంటేమో అన్న అంటాడు, పక్కన పోయి మామ అంటాడు. చెప్పలేడు. చెప్పురా, ఏం సాలకు వచ్చిందిరా ఈరోజు? పేమెంట్ కావాల్సిండేనా నాకు, కొంచెం అర్జెంట్ ఉంది ఇంట్లో. పేమెంట్ కాదని ఒక 5,000 అయితే ఎక్స్ట్రా కావాలా నాకు అడ్వాన్స్? లేవు, నా దగ్గర లేవు చెప్తున్నా. మీరు లేవా? ఇప్పుడు నువ్వు అడ్వాన్స్ ఇచ్చినావు అనుకో పని చేస్తా, లేదంటే సెంటరింగ్ సామాన్లు ఈడే ఉన్నాయి, దెంకొంబై అంగడికి అమ్మేస్తా తూకానికి. అరే సాయంత్రం 6 గంటలకి నేను వస్తా, ఖచ్చితంగా పేమెంట్ ఇస్తా. అడ్వాన్స్ అయితే నేను ఇవ్వలేను. నేను ఆటోకి సెంటరింగ్ సామాన్లు పెరిగే లోపల నువ్వు రావాలా ఇడికి, వచ్చి నాకు పేమెంట్ ఇస్తే సరే, లేదంటే అమ్మేస్తానే నన్ను. కావాలి డబ్బులు అర్జెంట్ ఉన్నాయని చెప్తే ఇన్నో అర్థం కాదు నీకు. మా ఊరి నెల తిక్కనా కొడుకులు సెంట్రింగ్ సాములు అమ్మేస్తారు. ఫోన్ చేసి చెప్తాం 6 గంటలకి పేమెంట్ ఇస్తారా అని. నీ అక్క పని చేసేప్పుడే ఎవడన్నొకడు ఫోన్ చేస్తాడు. వర్షా తిరిగాడా? హలో హలో, సాయంత్రం పేమెంట్ ఇస్తలేరా? ఆల్రెడీ ఆటోకి పెరిగామేమో తూకంకి వేస్తాం. ఇంకా సామాన్లను తీసుకుపోయి నాకు అర్జెంట్ ఉండదు. అరే వద్దురా, ఫోన్ పే చేస్తారా? ఉండరా, 1 సెకండ్ ఉండరా. అరే ఫోన్ పే వేసినా చూడరా, 5,000 ఎక్స్ట్రా కూడా వేసినా చూడరా. సరే సరే. లేదు నా గోడానికే తెస్తున్నాంలే, ఆడికే తెస్తున్నాం సెంటరింగ్ సామాన్లు ఆడికే తెస్తున్నాం. లేదు నా గోడానికే తెస్తున్నాంలే, ఆడికే తెస్తున్నాం సెంటరింగ్ సామాన్లు ఆడికే తెస్తున్నాం. అరే విజయ్గా, నీకు ఎక్కడి నుండి వస్తున్నావా ఇంత మంచి ఐడియాలు? నాగరాజు నీకు విషయం తెలుసా? ఏంట్రా? మేస్త్రి 5,000 వేసిండ్రా నాకు. నాకు కూడా 10,000 అవసరం ఉంది, నేను కూడా ఫోన్ చేస్తాను మేసిరికి. చెయ్యి. అరే ఎవడెవడో ఫోన్ చేస్తారేంద్రా, ఒక 5 నిమిషాలు కూడా ప్రశాంతంగా కుసన్ నీరేంద్రా. హలో, నీకేం సార్ వచ్చిందిరా నాగరాజ్? మేసిరి నాకు 10,000 అవసరం ఉంది, నాకు ఇస్తావా లేదంటే నేను కూడా అమ్ముకొద్దాను వీటిని. అమ్మాయి నా సెంటరింగ్ సామాన్లు అన్నీ అమ్మాయి, మా ఇంటికి వచ్చి నన్ను కూడా అమ్మాయి. కూలి ఇస్తాను ఇంకేం రా.